ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు విజన్ మ్యాథ్ అండ్ అబకస్. ఈరోజు మనము ఇంటీజర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైమరీ క్లాస్ వరకు మీరు నంబర్స్తో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ నార్మల్గా చేసేస్తారు కదా. హయ్యర్కి వచ్చేసరికి మీకు కొత్త కాన్సెప్ట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ అవుతాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టే ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ అనేది మీకు 6th పర్ఫెక్ట్ బేసిక్స్ అర్థమైతే లైక్ 6th to 10th వరకు అన్ని క్లాసెస్లో ఏదో ఒక టాపిక్లో ఏదో ఒక కాన్సెప్ట్లో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. అక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా చేసేస్తారు. అదే మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ లేకపోతే మాత్రం కంపల్సరీగా ఏదో ఒక టాపిక్లో స్ట్రక్ అయిపోతారు. సో ఇంటీజర్స్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో బిఫోర్ లెర్నింగ్ ఇంటీజర్స్, వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్, వాట్ ఆర్ హోల్ నంబర్స్ అనేది డిస్కస్ చేద్దాం. వాట్ విల్ కాల్ న్యాచురల్ నంబర్స్? సపోజ్ మీ పేరెంట్స్ ఆర్ మీ ఎల్డర్స్ ఎవరైనా కొన్ని పెన్స్ ఇచ్చేసి కౌంట్ చేయమంటే ఎలా కౌంట్ చేస్తారు? మీరు 1 2 3 4 అని కౌంట్ చేస్తారు కదా. సో కౌంటింగ్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ నంబర్స్ విల్ రిప్రజెంట్ విత్ n. సో న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 5 ఎలా అయితే కౌంట్ చేస్తామో ఇన్ఫినిట్ వరకు. ఎక్కడ వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్ అంటే ఇన్ఫినిట్ కదా. సో 1 2 3 4 ఇన్ఫినిట్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ natural numbers. A set of natural numbers along with 0 is called as whole numbers. అంటే W తో రిప్రజెంట్ చేస్తాం. న్యాచురల్ నంబర్స్ కి 0 కూడా యాడ్ చేసి కౌంట్ చేసాం అనుకోండి, those will call it as whole numbers. And a set of whole numbers along with negative terms, then we'll call it as integers. Will represent with I or Z. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ టర్మ్స్. మీరు ఇప్పుడు వరకు నేర్చుకున్న 0 1 2 3 4 నంబర్స్తో పాటు నెగిటివ్ టర్మ్స్ కూడా ఉంటే లైక్ -3 -2 -1 0 1 2 3 ఇన్ఫినిట్. ఇలా పాజిటివ్ టర్మ్స్కి మీకు ఎలా అయితే ఇన్ఫినిట్ ఉన్నాయో నెగిటివ్ టర్మ్స్కి కూడా ఇన్ఫినిట్ నుంచి ఉంటాయి. అంటే స్టార్టింగ్ విత్ ఇన్ఫినిట్ అనమాట. -3 -2 -1 0. అసలు నెగిటివ్ టర్మ్స్ అంటే ఏంటి? సపోజ్ మీకు వెల్స్ ఐడియా ఉందా? బావి, ఊర్లలో బావులు ఉంటాయి కదా, అది కొంచెం డెప్త్గా ఉంటుంది కదా. ఇక్కడ మన బేస్మెంట్ నుంచి కొంచెం డెప్త్గా ఉంటుంది. ఎంత డెప్త్ ఉంటుంది, ఎంత లోపలికి ఉంది అనేది కౌంట్ చేయడానికి వీల్ యూజ్ ద నెగటివ్ టర్మ్స్ అనమాట. రివర్ ఉంది కదా, రివర్లో ఫ్రాగ్స్ ఉంటాయి. ఫ్రాగ్ కొంచెం కిందికి ఉంటుంది, స్నేక్స్ ఉంటాయి. ఎంత కిందికి ఉన్నాయి అనేది ఎలా చెక్ చేస్తారు మీరు? ఇక్కడ బేస్ కంటే ఎంత కిందికి ఉంది అనేది చూడడం. లైక్ 1 మీటర్ లోపలికి ఉందా, 2 మీటర్స్ లోపలికి ఉందా, ఇది 100 మీటర్స్ లోపలికి ఉందా, ఎంత డెప్త్ ఉంది అంటే 100 మీటర్సా, 1000 మీటర్సా, 300 మీటర్సా అనేది చెక్ చేస్తాం కదా. దోస్ వి విల్ మెన్షన్ విత్ నెగిటివ్ టర్మ్స్. అదే పాజిటివ్స్ అంటే మీరు ఇప్పుడు వరకు నేర్చుకున్నవన్నీ పాజిటివ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మౌంటైన్ ఉందనుకోండి, వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ద మౌంటైన్ అంటే ఎలా కౌంట్ చేస్తారు? అది 300 మీటర్స్ ఉందా, 500 మీటర్స్ ఉందా, 800 మీటర్స్ ఉందా చెక్ చేస్తాం కదా. దట్ విల్ కన్సిడర్ లైక్ +800 అంటాం. అదే మనం కిందికి ఉందనుకోండి, 300 మీటర్స్ లోపలికి ఉంది అని డెప్త్ ఉందని చెప్పినప్పుడు ఏం చేస్తాం? -300 మీటర్స్ డెప్త్ అంటాం. అంటే పాజిటివ్ నెగటివ్ అనమాట. సో ద నంబర్స్ అలాంగ్ విత్ పాజిటివ్ అండ్ నెగటివ్ అలాంగ్ విత్ 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. అంటే 0ని పాజిటివ్కి కన్సిడర్ చేయొద్దు, నెగటివ్కి కన్సిడర్ చేయొద్దు. అంటే +0 అనకూడదు, -0 అనకూడదు. 0 ఈజ్ నథింగ్ అనమాట, 0నే అనాలి. పాజిటివ్ టర్మ్స్ ఆర్ ప్లస్. మీరు హయ్యర్ క్లాసెస్ ప్రైమరీ క్లాసెస్లో 24 అన్నప్పుడు 24 రాస్తారు, 35 అంటే 35 రాస్తారు. ఇలా ఏదైనా నంబర్స్ రాసినప్పుడు ఇఫ్ దెర్ ఇస్ నో సింబల్ యూ హ్యావ్ టు కన్సిడర్ లైక్ పాజిటివ్. అంటే నంబర్కి ఏ సింబల్ లేదు అంటే కన్సిడర్ లైక్ ఏ పాజిటివ్ అనమాట. ఎప్పుడైతే నెగటివ్ టర్మ్ ఉంటుందో కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. -25 అని మెన్షన్ చేయాలి. అంటే ఎంత డెప్త్ ఉంది అని అడిగినప్పుడు లోపలికి ఉంది కాబట్టి డెఫినెట్గా మైనస్ సింబల్ అనేది మెన్షన్ చేయాలి. పాజిటివ్ నెంబర్స్కి మాత్రం ఇఫ్ యూ డోంట్ రైట్ ఆల్సో నో ప్రాబ్లం, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో సింబల్ యూ హ్యావ్ టు కన్సిడర్ లైక్ ఏ పాజిటివ్ టర్మ్స్. సో మనకి పాజిటివ్ టర్మ్స్ నెగిటివ్ టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక నంబర్ లైన్లో ఈజీగా చేసేయచ్చు. నార్మల్గా ప్రైమరీలో మీరు నేర్చుకొని ఉంటారు కదా నంబర్ లైన్స్లో. లైక్ నంబర్స్ రాస్తాము, నంబర్ లైన్లో రాశాక అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ కూడా చేసి ఉంటారు కదా. అలాగే ఈ లైక్ నెగటివ్ టర్మ్స్, పాజిటివ్ టర్మ్స్, ఇంటీజర్స్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ కూడా మనము ఈ నంబర్ లైన్లో చేస్తే కనుక మీకు ఇంకొంచెం ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది అండ్ గుర్తుంటుంది. అండ్ ఇంకో చిన్న థింగ్ చెప్తాను, లైక్ మీకు ఇది ఎలా నేర్పిస్తున్నానో నేను సేమ్ మీరు ఒక గేమ్ లాగా ఆడడానికి కూడా ట్రై చేయండి. అలా గేమ్ లాగా ఆడితే కూడా ఇంకా మీకు ఈజీగా గుర్తుంటుంది.
నేను స్కూల్లో పిల్లలకి ఇలా ఇంట్లో గేమ్ లాగా ట్రై చేసి చూడండి అని చెప్పాను. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ కన్ఫ్యూజన్ లేకుండా కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా గుర్తుపెట్టుకున్నారు. సో, ఇలాగే మీరు ఇంట్లో ఎక్కడైతే అక్కడ కింద చాక్ పీస్ తోటి డ్రా చేసి మీరు 0 దగ్గర ఉండాలి. ఓకే. సో, దేర్ ఈస్ ఎ క్వెషన్ నౌ 2 + 3. నాకు ఒక క్వెషన్ ఉంది 2 + 3. మీరు ఇది ఇంట్లో చేస్తున్నారనుకోండి, మీ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఎవరికైనా గానీ ఒక నంబర్ చెప్పమనండి. మీరు పాజిటివ్ అంటే మీరున్న ప్లేస్ నుంచి ఫ్రంట్‌కి జంప్ చేయాలి. నెగెటివ్ మైనస్ చెప్పారనుకోండి, ఉన్న ప్లేస్ నుంచి బ్యాక్‌కి జంప్ చేయాలి. అదొకటే గుర్తుపెట్టుకోండి. ప్లస్ అంటేనేమో ఫ్రంట్‌కెళ్ళండి, మైనస్ అంటే బ్యాక్‌కెళ్ళండి. ప్రతిసారి హౌ టు స్టార్ట్ విత్ 0 అంటే మీరెప్పుడు 0 దగ్గరే ఉండాలి. 0 నుంచి +2 అన్నారు. అప్పుడు ఏం చేస్తారు? 0 నుంచి 2 స్టెప్స్ ఫ్రంట్‌కి జంప్ చేయండి. చేశారు కదా! ఇప్పుడు నేను +3 అంటున్నా. అంటే ఏం చేయాలి? మళ్ళీ 3 స్టెప్స్ జంప్ చేయాలి. ఇక్కడ నుంచి 1, 2, 3. అప్పుడు ఎక్కడ ఆగుతున్నారు? 5లో కదా! సో, ద ఆన్సర్ విల్ బి 5. ఓకే. సేమ్ +2 -3 చేస్తున్నాం. +2 -3 చేయాలంటే ఏం చేయాలి మనం? 0 నుంచి 2 స్టెప్స్ ఫ్రంట్‌కి కౌంట్ చేయాలి. రైట్? ఫ్రంట్‌కి జంప్ చేయాలి. నెక్స్ట్ 3 స్టెప్స్ బ్యాక్ రావాలి. అంటే 2 నుంచి 1, 2, 3. అప్పుడు ఎక్కడున్నారు మీరు? -1లో ఉన్నారు. సో, ఆన్సర్ ఏంటి? -1. సేమ్ ఇదే క్వెషన్ ఇంకొకటి ఇస్తాను. లైక్ -2, -3 ఉంది. అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మీరు? 0లో ఉన్నారు కదా! 0 నుంచి 2 స్టెప్స్ బ్యాక్ కౌంట్ చేయాలి. బ్యాక్ జంప్ చేయాలి. రైట్? చేసిన తర్వాత మళ్ళీ -3 అన్నారు. మళ్ళీ మైనస్ అంటే ఏం చేయాలి? మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి కదా! ఇక్కడ నుంచి 3 స్టెప్స్ 1, 2, 3. Where did you stop? You are at -5. So, your answer will be -5. ఇలా గేమ్ లాగా ఆడి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో అండ్ ఈజీగా మీకు కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ -2 + 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? 0లో నుంచి మీరు -2 స్టెప్స్ బ్యాక్ చేయాలి. అంటే 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళారు. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ +3 అంటున్నా. +3 అంటే ఏం చేయాలి మీరు? ఫ్రంట్‌కి వెళ్ళాలి కదా! లైక్ 1, 2, 3. ఎక్కడున్నారు? +1లో ఉన్నారు. సో, ఇది ఆన్సర్. సో, మీరు ఇది పాజిటివ్ నంబర్స్‌లోకి ప్లస్ అన్నప్పుడల్లా ఫ్రంట్‌కి జంప్ చేయడం, మైనస్ అన్నప్పుడల్లా బ్యాక్‌కి జంప్ చేయడం చేస్తుంటే మీరు పాజిటివ్‌లో ఉన్నారా? నెగెటివ్‌లో ఉన్నారా? అనేది కొంచెం ఈజీగా అర్థమయ్యి గుర్తుంటుందనేది ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో, ఇక్కడ మనం చూడండి +2 + 3 అంటే ఏం చేస్తున్నాము? 2 + 3 5 కదా! అంటే 2ని 3ని యాడ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చూడండి -2 -3 అన్నా మనం యాడ్ చేస్తున్నాం. 5ఏ రాస్తున్నాం ఆన్సర్. కానీ నెగెటివ్ టర్మ్ వస్తుంది. ఎందుకు నెగెటివ్ వస్తుంది? -2 అంటే 0 నుంచి 2 స్టెప్స్ వి ఆర్ కమింగ్ బ్యాక్. అండ్ అగైన్ -3 అంటే అగైన్ వి ఆర్ గోయింగ్ బ్యాక్. సో, వి ఆర్ ఇన్ ద నెగెటివ్ టర్మ్స్ ఓన్లీ కదా! ఈ రీజియన్‌లోనే ఉంటున్నాం కదా! సో, నెగెటివ్ టర్మే ఆన్సర్ వస్తుందన్నమాట. కానీ వెన్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ హౌ టు యాడ్ దెమ్. అంటే 2 పాజిటివ్స్ ఉన్నా 2 నెగెటివ్స్ ఉన్నా యూ హావ్ టు యాడ్ దెమ్. అలాగే ఇక్కడ +2 -3 ఉంది. అంటే 0 నుంచి 2 స్టెప్స్ ఫ్రంట్ వెళ్తున్నాం. మళ్ళీ బ్యాక్ వస్తున్నాం. అంటే ఒకసారి ఫ్రంట్‌కి ఒకసారి బ్యాక్‌కి. అలాగే -2 + 3 అంటే ఒక 2 స్టెప్స్ బ్యాక్ మళ్ళీ 3 స్టెప్స్ ఫ్రంట్ వెళ్తున్నాం. అంటే రివర్స్ చేస్తున్నాం కదా! 2 స్టెప్స్ రివర్స్ చేస్తున్నాం. ఫ్రంట్‌కెళ్ళి బ్యాక్ రావండి. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్‌కెళ్ళండి. ఎలా అయినా గానీ 2 డిఫరెంట్ స్టెప్స్ చేస్తున్నాం కాబట్టి యూ హావ్ టు సబ్ట్రాక్ట్ ద నంబర్స్. అంటే 3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 3 - 2 ఈజ్ 1. కాకపోతే వాట్ నెగెటివ్ టర్మ్ ఆర్ పాజిటివ్ టర్మ్స్ హౌ కెన్ యూ రిమెంబర్ అంటే ఏంటి? ఇక్కడ 2 స్టెప్స్ ఫ్రంట్‌కి వెళ్తున్నారు. 3 స్టెప్స్ బ్యాక్ వెళ్తున్నారు. ఎన్ని స్టెప్స్ మోర్ చేస్తున్నారు అంటే ఎక్కువ స్టెప్స్ ఏది చేస్తున్నారు అంటే మైనస్ కదా! సో, ఆన్సర్ విల్ బి ఏ నెగెటివ్ టర్మ్. ఇక్కడ చూడండి -2 + 3 అంటే 2 స్టెప్స్ వి ఆర్ గోయింగ్ బ్యాక్, 3 స్టెప్స్ వి ఆర్ గోయింగ్ ఫ్రంట్. అంటే ఎక్కువ టైమ్స్ ఫ్రంట్‌కి వెళ్తున్నాం కాబట్టి యూ విల్ గెట్ ఏ పాజిటివ్ ఆన్సర్. సో, ఇది జంపింగ్‌లోగా చెప్పే కంటే పాజిటివ్ నంబర్స్ లాగా చేయాలి అంటే వెన్ బోత్ ఆర్ పాజిటివ్స్ యూ హావ్ టు యాడ్ దెమ్ అండ్ యూ విల్ గెట్ ఏ పాజిటివ్ టర్మ్. And when you have a 2 negative terms also, you have to add them and you will get a negative integer. When you have a positive term and negative term, and positive term or negative term, you have to go with subtraction from greater number to smaller number. ఏదైతే గ్రేటర్ నంబర్ ఉంటుందో ఆ గ్రేటర్ నంబర్లో నుంచి స్మాలర్ నంబర్ సబ్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయాలి. చేసిన తర్వాత విచ్ ఈస్ గ్రేటర్ నంబర్? If it is a positive number, answer will be a positive. If it is a negative number, answer will be a negative. So, 3 - 2 ఇప్పుడే ఇలా లైక్ +5 - 3 ఉంది. అప్పుడు ఏం చేస్తాము? గ్రేటర్ నెంబర్ 5 కదా! 5లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తాం కదా! +5 - 3 రాసుకోండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 5 - 3 2 కదా!
పైన హయ్యర్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే సింబల్ రాయాలని గుర్తుపెట్టుకోండి. అలాగే -7 + 5 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము, 7లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 7 రాస్తాము అండ్ 5 రాసేసి 7 - 5 2 రాసి గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టండి. అది ఫస్ట్ ఉందా, స్టార్టింగ్లో ఉందా, లాస్ట్లో ఉందా అనేది అవసరం లేదు మనకి. 3 ఉంది, 6 ఉంది. ఇందులో గ్రేటర్ నెంబర్ ఏంటి, 6 కదా. సో 6 రాసేసి -3 రాసేసి 6లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 6 ఏంటి, పాజిటివ్ టర్మ్ కాబట్టి ఆన్సర్ విల్ బి ఏ పాజిటివ్. సో మీరు 2 టర్మ్స్ డిఫరెంట్ ఉంటే అండ్ 1 పాజిటివ్ 1 నెగటివ్ అలా ఉన్నప్పుడు మాత్రం యూ నీడ్ టు గో విత్ సబ్ట్రాక్షన్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2 పాజిటివ్స్ ఉంటే ఏం చేయాలి, ఎస్ యూ నీడ్ టు యాడ్ దెమ్. అండ్ వాట్స్ ద ఆన్సర్ విల్ బి అంటే ఫ్రంట్కి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ పాజిటివే ఉంటుంది. సో 2 పాజిటివ్స్ ఉంటే యాడ్ చేయాలి, 2 నెగిటివ్స్ ఉన్నా యాడ్ చేయాలి. 2 పాజిటివ్స్ ఉంటే యాడ్ చేసి పాజిటివ్ టర్మ్ ఆన్సర్ వస్తుంది. 2 నెగిటివ్స్ ఉంటే యాడ్ చేస్తాము, ఆన్సర్ మాత్రం నెగిటివ్ వస్తుంది. 1 పాజిటివ్ 1 నెగిటివ్ ఆర్ 1 నెగిటివ్ 1 పాజిటివ్ ఉంటే వీఆర్ గోయింగ్ విత్ సబ్ట్రాక్షన్. అంటే 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా ఆన్సర్ అంటే డిపెండ్స్ ఆన్ హయ్యర్ వాల్యూ. హయ్యర్ నంబర్ పాజిటివ్ అయితే ఆన్సర్ పాజిటివ్ వస్తుంది, హయ్యర్ నంబర్ నెగిటివ్ అయితే నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్గా గుర్తుపెట్టుకునే కంటే మీరు ఇలా గేమ్ లాగా ఒకసారి ఆడి చూస్తే మీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా గుర్తుండి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో కన్ఫ్యూజన్ అనేది ఉండడానికి ఛాన్స్ లేదు. నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను. +9 - 3 = what? +9 + 3 = what? -9 - 3 = what? -9 + 3 = what? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.